హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. విజయవాడ నుండి చెన్నై వెళ్ళే వరకు అయితే సర్వీస్ నెంబర్ 3727. ఈ బస్సు వచ్చేసి విజయవాడ ఆటోనగర్ డిపో చెందిన సూపర్ లగ్జరీ సర్వీస్. ఈ బస్సు వచ్చేసి విజయవాడ ఆటోనగర్ బస్ స్టేషన్లో ఉదయం 6:45 బయలుదేరి చెన్నై మాధవరం బస్ స్టేషన్కి సాయంత్రం 6 గంటలకు చేరుకుంటుంది. మరి బస్సు ఎలా వెళ్తుందంటే వయా విజయవాడ బస్ స్టేషన్, గుంటూరు, చిలకలూరుపేట, ఒంగోలు, సింగరాయకొండ, కావలి, నెల్లూరు, నాయుడుపేట, సూళ్లూరుపేట మీదుగా చెన్నై మాధవరం బస్ స్టేషన్కి చేరుకుంటుంది. విజయవాడ నుండి చెన్నై వెళ్ళే బస్సు యొక్క టైమింగ్స్ తెలుసుకుందాం. ఈ బస్సు వచ్చేసి విజయవాడ ఆటోనగర్ బస్ స్టేషన్లో ఉదయం 6:45 బయలుదేరుతుంది. విజయవాడ బస్ స్టేషన్లో ఉదయం 7:30, గుంటూరు ఉదయం 8:30, చిలకలూరుపేట ఉదయం 9:35, ఒంగోలు ఉదయం 11 సింగరాయకొండ ఉదయం 11:45, కావలి మధ్యాహ్నం 1:10, నెల్లూరు మధ్యాహ్నం 2:30, నాయుడుపేట మధ్యాహ్నం 3:50, సూళ్లూరుపేట సాయంత్రం 4:45, చెన్నై మాధవరం బస్ స్టేషన్ చేరుకునేసరికి సాయంత్రం 6 గంటల సమయం పడుతుంది. తిరిగి రిటర్న్ చెన్నై నుండి విజయవాడ సర్వీస్ నెంబర్ 3728. ఈ బస్సు వచ్చేసి చెన్నై మాధవరం బస్ స్టేషన్లో రాత్రి 8:30 బయలుదేరుతుంది. సూళ్లూరుపేట రాత్రి 10:30, నాయుడుపేట రాత్రి 11 నెల్లూరు రాత్రి 12:15, కావలి రాత్రి 1:15, సింగరాయకొండ రాత్రి 2:05, ఒంగోలు ఉదయం 3 చిలకలూరుపేట ఉదయం 4:20, గుంటూరు ఉదయం 5:15, విజయవాడ బస్ స్టేషన్ ఉదయం 6 గంటలకు, విజయవాడ ఆటోనగర్ బస్ స్టేషన్ చేరుకునేసరికి ఉదయం 6:15 సమయం పడుతుంది. విజయవాడ నుండి చెన్నై వెళ్ళడానికి మరి ఒక బస్ సర్వీస్ నెంబర్ 4060. ఈ బస్సు వచ్చేసి రాత్రి 7:40 విజయవాడలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5:30 చెన్నై చేరుకుంటుంది. తిరిగి రిటర్న్ సర్వీస్ నెంబర్ 4061. ఈ బస్సు వచ్చేసి చెన్నైలో ఉదయం 8 గంటలకు బయలుదేరి సాయంత్రం 6:20 విజయవాడ చేరుకుంటుంది. సర్వీస్ నెంబర్ 4110. ఈ బస్సు వచ్చేసి గుంటూరు డిపో చెందిన సూపర్ లగ్జరీ సర్వీస్. ఈ బస్సు వచ్చేసి చెన్నై బస్ స్టేషన్లో రాత్రి 9:30 బయలుదేరి ఉదయం 6:15 విజయవాడ చేరుకుంటుంది. విజయవాడ నుండి చెన్నై వెళ్ళడానికి సుమారుగా 11:15 సమయం పడుతుంది. టోటల్ డిస్టెన్స్ 442 కిలోమీటర్లు. టికెట్ ఫేర్ 850 రూపాయలుగా ఉంటుంది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.